నాలుగో భార్య అలా అనేసేపటికి రాజు ఆశ్చర్యపోయారు. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, మొదటి భార్యని శరీరంతో పోల్చారు. శరీరం కూడా మనకు కావాల్సింది ఇస్తూ ఉంటాం, కానీ అది కూడా చనిపోయిన తర్వాత మనతో పాటు రాదు. రెండో భార్యని పరువు ప్రతిష్టతో పోల్చారు. మన పరువు కూడా మనం బతుకున్నంత వరకే. ఆ పలానా వ్యక్తి పిఎం రా అంటారు, కానీ పిఎం పదవి కూడా మనం చనిపోయిన తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మూడో భార్యని బంధుమిత్రులతో పోల్చారు. బంధుమిత్రులు కూడా మనతో శ్మశానం వరకే వస్తారు, దానిపైన వాళ్ళు కూడా రారు. వాళ్ళతో ఉన్న బంధుత్వం కూడా మనం చనిపోయేంత వరకు మాత్రమే. కానీ భగవంతుడితో మనకున్న అనుబంధం వేరు. నాలుగో భార్యలాగా మనం ఎంత వద్దనుకొని ద్వేషించినా భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనకి కావాల్సింది ఇస్తూ ఉంటాడు. మనం ఏ శరీరంలోకి వెళ్ళినా ఆ శరీరంలో పరమాత్మ రూపంలో భగవంతుడు మనతో వస్తాడు. అది జంతువు శరీరమైనా మనుష్య శరీరమైనా. కాబట్టి అటువంటి భగవంతుడికి భక్తియుక్త సేవలు చేసుకుంటూ మన ప్రేమను అందిస్తే ఆయన తిరిగి ఆయన ప్రేమను అందిస్తాడు. హరే కృష్ణ.